నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. ఎంతోమంది ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ చేయాలనుకుని వస్తారు, కానీ మీకంటూ మీరు స్థానికులు, మీకు ఇక్కడ ఉన్న అవగాహన ప్రకారం మీరు వచ్చి ప్రజాక్షేత్రంలో మీరు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఇవాళ నిలబడి కాంటెస్ట్ చేస్తున్నా అంటే ఇది నా కోరిక కాదు, నా డివిజన్ ప్రజల కోరిక. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక మంచి నాయకుడు మాకు కావాలి, మాకు స్కీమ్స్ ఐడియా లేదు, ఏమేమి వస్తున్నాయి మాకు ఐడియా లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియదు, ఎవరైనా మా దగ్గరకు వస్తే 5 సంవత్సరాలకి ఒకసారి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి అమ్మ మేము ఫలానా పార్టీతోనే ఉన్నామో మాకు ఓటేసి మాకు గెలిపియండి అమ్మ అని చెప్తారు, అది చెప్పిపోతారు. దాని తర్వాత ఎవరు కూడా వాళ్ళ దగ్గర వచ్చి అడగరు. ఇది ఒకటి. దాని గురించి నా డివిజన్ ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను ఈ రంగంకి దిగిన. ఇంకొకటి, నాకు వీళ్ళ ప్రేమతోని వీళ్ళ కష్టాలతోని నాకు గెలిపించుకొని తీసుకొస్తే నేను వాడకు ఏదైనా మంచి మేలు చేద్దామని కొన్ని ప్లానింగ్ చేసినా అండి. చిన్న మేనిఫెస్టో ఉన్నది నాది. నేను ఏం చెప్తున్నానో అదే చేస్తాను. చెప్పని కూడా నేను వాళ్ళకు లాభం చేస్తాను, కానీ నా తరఫున ఎవరికి నష్టం జరగదు. డివిజన్లో మీరు ఏదైతే మేనిఫెస్టో అంటున్నారో దాన్ని ఇప్పుడు ప్రకటించగలుగుతారా? చెప్తానండి, చెప్పండి. మేనిఫెస్టో ఏ భయం లేదు, ఎందుకంటే చేసేది నేను. కాపీ చేయడం కోసం 100 మంది ఉంటారు. 66 డివిజన్లా బాగా మంది ఉన్నారు. కాపీ చేస్తే పని కాదు. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. నేను ఫస్ట్ నా డివిజన్లో వృద్ధులకు, విధవరాలకు, మళ్ళా ఒంటరి మహిళలకు, మరి సదరం సర్టిఫికెట్స్ వికలాంగులకు లేవు. దానికి వాళ్ళకి ఎట్లా పోయి అప్లై చేయాలి కూడా ఐడియా లేదు. దాని గురించి నేను మా డివిజన్ ఆఫీస్లో నేను గెలిచిన తర్వాత ఒక ఆన్లైన్ సెంటర్ నేను పెడుతున్నా. మా ఆఫీస్ ఇక్కడ ఉన్నది. ఆ ఆన్లైన్ సెంటర్లో ప్రతి ఒక్కళ్ళకు ఫ్రీ సర్వీసెస్. మేము రూపాయి కూడా ఛార్జ్ చేయము. ఫస్ట్ థింగ్. దాని తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ స్కీమ్కి మంచి యూజెస్ వస్తాయి, అందరు లాభపడతారు. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతానండి. దాని తర్వాత చదువు ఇంపార్టెంట్. నేను నా మేనిఫెస్టోలో 10th క్లాస్ కోసం పిల్లలు ఎవరెవరైనా ఉన్నారో వాళ్లకు నోట్బుక్స్ ఫ్రీ ఇస్తాం. నా డివిజన్లో ఎంతమంది ఉన్నా కానీ వాళ్లకు 10th క్లాస్ నోట్బుక్స్ ఫ్రీ. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మోరీలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మంచి రోడ్లు కానీ, నీళ్లు కానీ అవి నడుస్తున్నాయి. ఎక్కడెక్కడ వార్డుల మిగిలి ఉన్నాయో అవి ఫస్ట్ ఫేస్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇంకొకటి మీకు ఒక వానవి, మా డివిజన్లో వెనుక సర్దార్జీ వాళ్ళ వాడ ఉంటుంది, మన హనుమాన్ టెంపుల్ వెనుక. అది వాడలా పోతే అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేమా అని అర్థం కాదు. అక్కడ మురికి కాలువలు, కుక్కలు, పందిలు అట్లానే ఉంటుంది. అక్కడ ఏది కూడా శానిటేషన్ వర్క్స్ లేవు, ఏం లేవు. అక్కడ చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. నా మేనిఫెస్టోలో నేను డివిజన్ వర్క్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బ్యాక్ సైడ్తోనే స్టార్ట్ చేస్తానండి. మరి ఇంకొకటి, ఎవరైనా గ్రాడ్యుయేషన్ చదువుకున్న తర్వాత ఆయన ఇక్కడ ఉన్న ఓవర్సీస్ వెళ్ళాలనుకుంటా, బయట వెళ్ళాలనుకుంటే వాళ్లకు మా తరఫున పాస్పోర్ట్ ఫీజు నేను కడతా, వాళ్ళకు పాస్పోర్ట్ ఫీ. దానితో పాటు మన ఆటో డ్రైవర్లకు, అన్నదమ్ములు ఉన్నారు కదా, లేబర్లకు మా వార్డులో ఏంటంటే బాగా కష్టజీవులు ఉన్నారు. పొద్దున్నే లేచి సాయంత్రం ఆటో డ్రైవర్లు ఉన్నారు, కుక్కర్స్ ఉన్నారు, కార్ డ్రైవర్, లారీ డ్రైవర్, ప్లంబర్స్, మేస్త్రీలు, మరి చిన్న చిన్న పనులు చేసేట్లు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ పోతే లక్షలు అవుతాయండి. మా మేనిఫెస్టోలో వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ పాలసీస్ పెట్టిన ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఎవరైనా మనిషికి ఏదైనా అనుకో గవర్నమెంట్ తరఫున 5 లక్షల వరకు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు 24 అవర్స్ ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకు 60-70 వేలు దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. అటువంటి పాలసీలు నేను ప్రతి ఒక్కరిని చేస్తున్నా. డబ్బుల కోసం ఓటు వేయకండి, నేను డబ్బులు ఇవ్వను. నేను మీలో ఒకటి ఉండి మీకు సహాయం చేస్తాను. జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు మీరు వేరే దగ్గర పోకుండా మీకోసం మీరు పని చేసుకున్నాను. నేను అటువంటి పనులు మీకోసం చేస్తానండి. ఇది ప్రస్తుతం మనం ఒక కార్పొరేటర్ గారితో మాట్లాడి వారి అభిప్రాయాన్ని, వారు చేసే సేవల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక ముందు ఈ విద్యార్థులకు కానివ్వండి, వృద్ధులకు, యువకులకు, ముఖ్యంగా యువత ఉపాధి లేమితోటి ఇబ్బంది పడుతున్న సందర్భం, వారికి ఉపాధి అవకాశాలు మీరు ఎట్లా కల్పిస్తారు అనేది మీరు ఒక్కసారి తెలియజేయండి. నేను దేవుని దయ వల్ల మనకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానిలో మేము మా టీం ఉన్నదండి. మా ఖాజాబాయి ఉన్నారు, అదే ఓవర్సీస్ చేస్తారు, అన్ని యూత్ డెవలప్మెంట్కి ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ ఈయనకి ఇచ్చేసినామండి. వాడాల ఎవరికైనా ఏ జాబ్ గురించి అయినా కంటే మేము జాబ్ మేళాస్ అరేంజ్ చేస్తాం.
పెద్ద ఎంఎన్సీ కంపెనీస్తో మాట్లాడి మన డివిజన్లో అర్హతలు ఎవరెవరు ఉన్నారో వాళ్లకు వాళ్ళ అర్హత కోసం మేము జాబ్ ఇప్పిస్తామండి. దాని తర్వాత ఎవరైనా రోజు ఏమైనా పని చేసుకొని ఏదైనా బతికేటోళ్ళు ఉన్నారు, మా డివిజన్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఫ్రీ డ్రైవింగ్ నేర్పిస్తారు. డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటే వాళ్ళు ఏదైనా సంపాదించుకోవచ్చండి. మరి ఇంకొకటి, ఆటో డ్రైవర్లు మా అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కిరాయిల ఆటోలు నడిపించుకుంటున్నారు. నాకు అవకాశం ఇస్తే నేను వాళ్ళ కోసం ఫైనాన్స్ అరేంజ్మెంట్ చేపిస్తా, ప్రాసెసింగ్ చేపిస్తా, నా షూరిటీ మీద వాళ్ళ కొత్త ఆటోలు కూడా ఇప్పిద్దామని నేను హామీ ఇస్తున్నానండి. మీ అందరి సహకారం ఉంటే నేను చెప్పిన మేనిఫెస్టో కంప్లీట్ చేస్తా. ఇంకొకటి అండి, నేను ప్రజల 24/7 అవైలబుల్ ఉంటాను. నా గురించి తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా కానీ ఇంత అర్ధరాత్రి అయింది నేను అన్నకు ఫోన్ చేయాలని ఆలోచించద్దు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది చేస్తే డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు, నా ఇంటికి రావచ్చు. మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీలో ఒక మంచి నేను 24/7 మీకు అవైలబుల్ ఉంటాను. ఇది మనం గఫార్ భాయ్ గారితో తెలుసుకున్న అభిప్రాయాలు. ఏక్ మాంగేతో 10 మిలే అన్నట్టు అన్నగారు మనం ఒకటి అడిగితే 10 రకాల సమస్యలకు తన దగ్గర ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయనేది తెలియజేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నా తరఫున, మా వాళ్ళ తరఫున, మీ మీడియా మిత్రులకు అందరికీ వచ్చినందుకు మీ అమూల్యమైన టైం తీసి మా డివిజన్కి మీరు మొత్తం టెలికాస్ట్ వచ్చిండ్రు. చాలా సంతోషం అండి. పేరున నేను నమస్కారం ఇచ్చి కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ జాదవ్. ప్రస్తుతం మనం గోదాంగడ్డ ప్రాంతంలో ఉన్నాం. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర పార్టీలు నేడు అధికార పీఠం కోసం తన బలాలను అన్నింటినీ సమీకరించుకొని యుద్ధం చేస్తున్న వేళ ఒక ప్రజాప్రతినిధి, ఇండిపెండెంట్ అభ్యర్థి, స్వతంత్ర సమర యోధుడు లెక్క పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం. మీరు జన సమీకరణ అందరూ చేస్తారు, కానీ జన అభిమానంతో వచ్చిన ఈ జనాన్ని చూస్తే ఈరోజు మనకు వాస్తవంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పడవింటుంది అనడానికి ఇదో పెద్ద నిదర్శనం. అలాగే ఇక్కడ మనతో పాటు మన అభ్యర్థి కూడా ఉన్నారు. వారు ఇక్కడ ఏం చేస్తారు అనేది మనం వారి ముఖత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అస్సలాము అలైకుం. శ్రీ అకార్ సబ్ బతాయియే సాబ్. ఈ ఎలక్షన్లో అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. వాళ్ళ బలాలను ఉపయోగిస్తూ అన్ని రకాల ధనబలం, మనబలం, అన్ని రకాల బలాలను ఉపయోగిస్తూ ఈరోజు పోటీ చేస్తున్న సందర్భంలో మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు ప్రజలకు ఏమేమి సేవ చేయాలనుకుంటున్నారు? సార్, మీరు బలం గురించి మాట్లాడిండ్రు, కరెక్ట్. అది మాకు చాలా అన్యాయం జరిగిందండి. మేము కాంగ్రెస్ పార్టీలా బాగా రోజుల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పనిచేసినాం, ఎంపీ ఎలక్షన్స్కి చేసినాం, లాస్ట్కి ఎమ్మెల్సీకి కూడా చాలా కష్టపడినాం. నేను కాదు, మా డివిజన్ 43 ప్రజలు, పెద్దలు, వృద్ధులు, పిల్లలు అందరు కలిసి మేము ఎలక్షన్లో అందరి కోసం సహాయం చేసిరండి, కష్టపడినాం. కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ఆయన టైం మీద మాకు చేతిచ్చిందండి. మా మీద మా వాడోళ్ళకు బాగా నమ్మకం ఉంది. ఈసారైనా మంచి నాయకుడు వస్తాడు, మా బాధలు తీర్తాడు, మాకు ఉన్న అవసరాలకి మొత్తం నిలబడి మాలో ఒకటి మంచి ఉండి మాకు సాయం చేస్తాడని బాగా నమ్మకాలు ఉండేయండి, బాగా ఆశలు ఉండే. మా పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ ఆశలు బ్రేక్ కాలేయండి. మాకు ఇండిపెండెంట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు పనికి వచ్చే మనిషికి అనుకోండి. నేను ఇక్కడ ఉన్న పార్టీతోని మనం కాదు, మనంతోని పార్టీ ఉంటుంది. మీలో ఒకడు ప్రతిరోజు 24/7 సహాయం అవసరం ఉన్నోనికి అక్కడ ముంగట పోయి మీకు సహాయం అవసరం ఉన్నది నేనున్నా అని చెప్పేటోనికి ఎంచుకోండి. మీరు పార్టీ ముంగట వచ్చి 15 రోజుల సందడి చేసి అందరు పోతారు. మీరు ఎప్పుడైనా కానీ పార్టీలకు చూసి వాళ్ళ నిశానికి చూసుకొని మీరు ఎంచుకుంటారు, కానీ క్యాండిడేట్కు చూడరు. నేను ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా ఇక్కడ. నా గురించి మీరు ప్రతి ఒక్క పెద్దలకు, చిన్నలకు, పిల్లలకు అందరికి అడగచ్చండి. నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసిన. ఈసారి నేను పోటీలో ఎందుకు వచ్చినా అంటే మా వాడలో బాగా అన్యాయాలు జరిగినాయండి. ఏదైనా స్కీమ్స్ రాని మా వాళ్ళకు దొరకలే, నా వాడోళ్ళకు, అది ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, సిఖ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఏ వర్గమైనా కానీ ఇక్కడ వర్గకరీకరణ అయింది. మీరు మా వాళ్ళు కారు, మీరు మాకు ఓటేయలే, మేము మీకు పని చేయమన్నట్టు ఇటువంటి దుష్ట వాక్యాలు యూజ్ చేసి మా వాడ మనసుకి చాలా బాధ పెట్టించారండి. అవి అన్నీ చూసిన తర్వాత మా వాడోళ్ళ ఒక ఖాయిష్ ఉన్నది, వాళ్ళ కోరిక ఉన్నది, నీలాంటి మనిషి మాలో ఉండాలి, మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే మాకు సహాయపడే మనిషి కావాలని వాళ్ళు కోరినారండి. ఈ యూత్ ఇవాళ చూస్తున్నారు, దీనిలో ఒక్క మనిషి కూడా అవుట్ ఆఫ్ డివిజన్ లేరు. మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఫేస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది
వాళ్ళ ప్రేమ వాళ్ళ కోసం నేను కష్టపడని వాళ్ళ నమ్మకం ఉన్నది. ఇవాళ అందరూ మా డివిజన్కి వచ్చిండ్రండి, మీరందరూ వచ్చిండ్రు. నేను వీళ్ళకు మీ అంగడం మీడియా మిత్రుల ముంగట నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. ఇవాళ నేను గెలిచినా గెలవకపోయినా నా వాడ కోసం నేనున్నా. అది గెలిచేది గెలవకొని అదృష్టంలో ఉన్నది. మీరందరూ కష్టపడి మన వాడకి మంచి పేరు తీసుకురావాలి. మీరందరి సహాయంతోనే మనం ముంగట వెళ్తున్నాం. నేను ప్రతి క్షణం మీతోని ఉన్నాను. ఎలక్షన్ గెలిచినా కానీ ఎలక్షన్ ఓడినా కానీ ప్రతి ఒక్కరికి అబ్దుల్ గఫార్, అనీస్ ఫాతిమా 24/7 మీ సహాయ సహకారంలో ఉంటున్నాము. బలాబలం అంటారు. నా దగ్గర అందరి దగ్గర డబ్బుల బలం ఉన్నది, ఇన్ఫ్లుయెన్స్ బలం ఉన్నది, నా దగ్గర ప్రజల బలం ఉన్నది. నా ప్రజలు నాతోని ఉన్నారు. నేను 100% గెలిచి బయటకు వస్తున్నా. మా జెండా ఈ గద్దె మీద ఎక్కిస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి. సార్ మన డివిజన్లో సార్ ఇంతవరకు చాలామందికి రేషన్ కార్డ్స్ లేవన్న ఆరోపణ ఉన్నది. అట్లనే ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, నాడు 10 సంవత్సరాల క్రితం ఏవైతే ఏది డబుల్ బెడ్రూమ్ అంటని ప్రకటించి ఏదో అట్లా ఆశ చూపెట్టి కొద్ది మందికి అలాట్ చేసినామని చెప్పి ఇంతవరకు మీ ప్రాంతంలో ఎంతమందికి అలాట్ అనే ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఏంటిది సార్? ఇప్పుడు ఎప్పుడైనా కానీ మా ప్రజలతోని కొత్త కొత్త స్కీమ్స్ ఉన్నాయని ఆశ చూపెట్టి మా మనోభావాలతోని అందరు ఆడుకుంటారండి. ఈసారి కూడా అట్లనే అయిందండి. మా డివిజన్లో కూడా ఇందిరమ్మ ఇల్లులు కానీ రేషన్ కార్డులు కానీ కేవలం మా మాజీ కార్పొరేటర్కు సంబంధించిన మనుషులకే దొరికినాయి. వేరే మనుషులకు రాలే. మీరు ఏదైనా ఉంటే మా వాళ్ళ మనుషులు అందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు ఆడుకొని తెలుసుకోవచ్చు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా కరీంనగర్ ముఖ్యంగా ఈ కాశ్మీర్ ఘట్ట డివిజన్లో చాలా మందికి 43 డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రజలకు రేషన్ కార్డు కానివ్వండి లేదా ఇతరత్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏదైనా కానివ్వండి, బస్సు ముఖ్యం కాదు, మాకు బస్తీ అభివృద్ధి ముఖ్యం అంటని చెప్తూ ఇక్కడ ప్రజలు కూడా తన అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నం, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఆయన లేడు, నువ్వే మధ్యలో ఉన్నావు. నేను అది జరగాలంట. ఇటు జరుగు, ఇది జరిగితే ఈయన నాకు కెమెరా మధ్యలోకి వస్తాడు. లోగో పట్ట పద్ధతి చెప్తాడు. తెలియదు ఒకటి లోగో ఇక్కడ చేతి పట్టాలి, ఇట్లా పట్టాలి. 4 ఉన్నాయి. మైక్ ఎక్కడ ఇట్లా పట్టాలి. నాకు ఇంత ఈ లెవెల్ ఇట్లా పడితే చెయ్యి, ఇక్కడ పడితే చెయ్యి పడద్దు. పండ్ల బుట్టి ఫ్రూట్ బాస్కెట్ సీరియల్ నంబర్ 7 ఇది ఉన్నదండి. మీరు దీనికే ఓటు వేయాలండి. మీ అమూల్యమైన ఓటు ఈ ఫ్రూట్ బాస్కెట్ చేసి భారీ మెజార్టీతోని మా డివిజన్కి గెలిపించాలని మీ అందరితోని మానవి. 43 డివిజన్లకి నేను అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు అందరూ దగ్గర వచ్చేసి వాళ్ళందరూ మనకు మంచి మెజార్టీగా గెలిపిస్తారని నేను కోరుతున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं आज मोहम्मद अब्दुल गफ़ार अनीस फातिमा के तरफ से 43 डिवीज़न में कॉन्टेस्ट कर रहा हूँ। हमारा निशान ये फ्रूट की बास्केट है और सीरियल नंबर 7 है। मैं आप सब भाया बहना माँ बहनों से बूढ़े बुजुर्गों से सबसे गुजारिश कर रहा हूँ, ये निशान को वोट दीजिए। वोट देके भारी मेजॉरिटी से हमारे को जिताइए और डिवीज़न के डेवलपमेंट में हमारा साथ दीजिए। अल्लाह हाफ़िज़। ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రెడీ ఉన్నారా అన్న? మరి నేను అడుగుతున్నా, చెప్పమ్మా. మా అన్న కోసం వేస్తున్నాము. మా అన్న మాకు సాయం చేస్తాడు. ఎప్పుడైనా ఏ రాత్రైనా వస్తాడు, మాకు సాయం చేస్తాడు. ఆయన దేవుని దేవర మాకు గెలుస్తాడు. ఇవల్ల మేము ప్రార్థన చేసుకుంటాము అన్నకు. అమ్మ, మీకు వచ్చిన ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు అంటని లేదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటనే ఏమన్నా వచ్చినాయా? రాలేదన్న. మాకు రేషన్ కార్డ్స్ సంబంధించి రేషన్ కార్డ్స్ వచ్చినాయమ్మా? ఏది లేదన్న. పెన్షన్స్ వచ్చినాయా? గించని ఏం లేదు. నాకు భర్తకు లేదు, నాకు లేదు, కరెంటు కూడా లేదన్న. సరే అమ్మా, ఈ గుర్తుకు మీరు ఓటు ఎందుకు వేస్తున్నారో చెప్పాలి. ఈ గుర్తుకు ఎందుకు వేస్తున్నారో చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు ఏ డివిజన్ ఉంటారు? 43 డివిజన్. మీకు ఇప్పుడు ఉన్న ఈ ఫాతిమా గారు మీకు అందుబాటులో ఉండి మీకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? మాకు ఎప్పుడు అవసరం వచ్చినా సార్ ఆయన అధికారం లేకున్నా మాకు సాయం చేస్తుంది సార్. అధికారంలో ఉన్నా లేకున్నా సాయం చేస్తాడని మేము నమ్ముకున్నాం. అధికారం లేకపోయినప్పటికీ మాకు సాయం చేస్తాడు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మా డివిజన్లో రోడ్స్ కూడా కొంత బాగాలేవు. ప్లస్ ఈ మన రేషన్ కార్డులు అందరికీ లేవు సార్.
ప్లస్ ఈ మన పింఛన్లు కూడా చాలామందికి ఇస్తలేరు. ఆ పింఛన్లు వృద్ధులకు పింఛన్లు కావాలి, రోడ్లు బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. అదే మేము ఆ ఉద్దేశంతోనే ఇతనికి సపోర్ట్ చేస్తాం. ఇక్కడి స్థానికుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించి ఇన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా కానీ తన అనునయులకు తన పార్టీ కార్యకర్తలకు తప్పితే ఈ పార్టీలు చేసిన అభివృద్ధి ఏం లేదు, సాధారణ ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదంటని స్థానికుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఇంకొక మాతృమూర్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.